నమస్కారం ఫ్రెండ్స్. మా అమ్మ ట్రాజడీలో కూడా పాజిటివ్ యాంగిల్స్ ఎప్పుడు చూడగలుగుతామో అక్కడే లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అనేది. మీరు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఈ మొలకలు చూస్తున్నారు కదా, అంటే మా అమ్మ వెళ్ళిపోగానే 10 days వరకు మొలకెత్తడానికి పెట్టిన ఈ తొట్టిలో పెట్టిన మొలకలే దానికి నిదర్శనం. అంటే ట్రాజడీలో కూడా గ్రీన్ స్ప్రౌటింగ్ అనేది ఒక కొత్త జీవితానికి నాంది. ఇవాళ మా అమ్మ చనిపోయి 10వ రోజు కాబట్టి 10వ రోజు సూతక్కాలు అంటారు కదా, అంటే పోయిన చెడు రోజులకు ఆఖరి రోజు. నేను ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని డిసైడ్ అయ్యి ఆలోచిస్తుంటే మా అమ్మ చనిపోయి నెక్స్ట్ డే మొలకలు వేయమన్నారు, వేసాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టాలి అంటే ఇవాళ ఇది పెడదాం అనుకున్నా. ఎంత చక్కగా మొలకెత్తే చూశారు కదా. అలాగే మా అమ్మ చెప్పినట్టు బ్యాడ్ ఫేజెస్లో పాజిటివ్ గ్రీన్ షూట్స్ని మనము ఎతికి పాజిటివిటీని మనంతకు మనం డెవలప్ చేసుకోవాలి. మనం అనుకున్నట్టు లైఫ్ గడవదు, ఖచ్చితం. మనం అనుకున్నట్టు లైఫ్ ఉండదు. కొత్త ఛాలెంజెస్, కొత్త సర్ప్రైజెస్, వీటన్నిటినీ అధిగమించి మనం జీవితంలో కొనసాగాలి. తంతులు, కార్యక్రమాలు ఇవి ఆ పోయిన ఆత్మకు శాంతి చేకూరుస్తాయా లేవో మనకు తెలియదు, కానీ మనం చేయబోయే మంచి కార్యక్రమాలు సమాజానికి మంచి చేస్తే వాళ్ళ ఆశీర్వచనాలు మన జీవితాలను బాగుపరిచే ఒక మీడియం కావచ్చు. కాబట్టి ఈరోజు 10వ రోజు కార్యక్రమాలను పక్కన పెట్టి సమాజానికి ఏం చేయాలో అది చేస్తే బెటర్. అంటే తంతుల కన్నా సమాజాన్ని మేలుకొల్పే మాటలు మన జీవితాలను మార్చొచ్చు, ఇతర జీవితాలను బాగుపరచొచ్చు అనే ఓ థీమ్తోని నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. మన జీవితాలు కూడా 111 జీవితాలు లాంటివి. అసలు మంచికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా ఆ రిస్ట్రిక్షన్స్ కాలక్రమేణా ఒక సిటీ యొక్క గ్రోత్ను దెబ్బతీస్తున్నప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ని అధిగమించి ఆ సిటీకి సాంత్వన కలిగించే అంటే మెథడే ఈ జివో 69 కానివ్వండి. అంటే ఏదో ఒక రోజు ఈ బ్యారియర్ బ్రేక్ కావాలి. నా రియల్ ఎస్టేట్ వీడియోస్లో నేను పర్సనలీ
ఈ 111 జియోని నెత్తికేసుకున్నా. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఈ 111 జియోని ఎగతాళి చేసిన, అవమానించిన, అక్కడ డబ్బులు పెడితే బూడిదే అని ప్రజలను నమ్మించిన, నేను మాత్రం 111 జియో ఏరియాలో మీరు బయట ఎక్కడన్నా ప్లాట్స్ కొనేది ఉంటే అక్కడ 10 years వ్యూ ఉంటే అదే 10 years వ్యూ మీరు 111 జియో ఏరియాస్లో పెట్టండి, పెట్టుబడి పెట్టండి, పెద్ద ప్లాట్స్ కొనండి. దాదాపు 84 గ్రామాల పరిధిలో ఉన్న ఈ 111 జియో ఒక పెద్ద పరిధి, 132,000 ఎకరాల, అంటే కమర్షియలీ అన్ఎక్స్ప్లాయిటబుల్ ల్యాండ్. మీరు ఇమాజిన్ చేయండి, హైదరాబాదు అంటే చీల్చుకొని బయటకు వస్తుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు షాబాదు, షాద్నగర్ ఏరియా, అదే కాకుండా శ్రీశైలం హైవే, ఇప్పుడు సోకాల్డ్ ఫ్యూచర్ సిటీ, యాదాద్రి, కీసర, షామీర్పేటు, జీడిమెట్ల ఏరియా, వెస్ట్ హైదరాబాదు, శంకర్పల్లి, మోకిలా, జహీరాబాద్ దిక్కు, సంగారెడ్డి దిక్కు, అంటే దిక్కుల కోసం వెతుకుతున్న హైదరాబాద్కి నడిబొడ్డున 132,000 ఎకరాలు, అంటే హ్యూమన్ పట్టుదల వల్ల అన్ఎక్స్ప్లాయిటబుల్. మనం గమనిస్తే ఫారెస్ట్ ల్యాండ్స్ లేదా అటవీ శాఖ కింద వచ్చిన కన్జర్వేషన్ జోన్స్, అవి దానికో లాజిక్ ఉంది. అంటే అవి ఫారెస్ట్ ల్యాండ్స్, వైల్డ్ యానిమల్స్ ఒక ఎకో బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాయి కనుక వాటిని కన్జర్వేషన్ జోన్స్గా పెట్టడంలో ఖచ్చితంగా లాజిక్ ఉంది. కానీ ఈ 111 జియో ఏరియా 132,000 ఎకరాలు, ఇది కన్జర్వేషన్ జోన్ కింద ఎందుకు పోయింది అంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు వాన ద్వారా వచ్చే నీళ్లను ఫ్రీ ఫ్లో కోసం ఈ 111 జియో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికి జంట నగరాలకు కృష్ణా, గోదావరి, మంజీరా ఇలాంటి నదుల అనుసంధానం చేసి పోర్టబుల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అందించడం జరుగుతుంది. మనము ఏదైనా ఒక విషయాన్ని బ్లాక్ అండ్ వైట్గా కనిపించిన దాని గ్రే ఏరియాస్, అంటే బూడిద రంగులో ఉన్న కొన్ని అర్థం కాని విషయాలను మనం గమనిస్తే అక్కడే బంగారు గనులు దాగుంటాయి. 111 జియో కూడా అలాంటి ఏరియాని మనం గమనిస్తే కోకాపేట, రాయదుర్గం లాంటి ఏరియాలో 260 కోట్లు పలుకుతుంటే చూడండి ఉస్మాన్ సాగర్ అడిదిక్కు, ఉస్మాన్ సాగర్ ఎడిదిక్కు మనకు ఎకరా 10 కోట్లు, 5 కోట్లు ఈ రేంజ్లో ఉంది. శంకర్పల్లి దగ్గర వెస్ట్ హైదరాబాద్ ఓపిక నశించింది. ఎందుకు నశించింది? పెరుగుతూ పోతుంది కానీ వాల్యూ డిరైవ్ అవుతలేదు. అంటే శంకర్పల్లిలో కూడా దాదాపు 60-70 కోట్లు ఎకరా వరకు వచ్చేసింది. కానీ మనం చేవెళ్ళ, వికారాబాదు, ఈ 111 జియో ఏరియా, నర్కుడ అంటే
మన శంషాబాద్కి అటాచ్ అయిన ల్యాండ్ మెహందీపట్నం పోయేటప్పుడు లెఫ్ట్, ఇలాంటి ఏరియాస్లో సివియర్ అండర్ డెవలప్మెంట్ ఉంది. అంటే కమర్షియలీ అన్ఎక్స్ప్లాయిటబుల్ 1.32 lakh ఎకర్స్ ల్యాండ్ విలవిలలాడుతుంది. మనం గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, ఈ 1.32 lakh ఎకర్స్ని ఇప్పటి వరకు ఎక్స్ప్లాయిట్ చేయకుండా వదిలేస్తున్నారు. అంటే మనము గ్రీన్ ట్రైబ్యునల్ దయ వల్ల అనుకుంటాం, కాదండి. పొలిటీషియన్స్ అనుకుంటే ఈ గ్రీన్ ట్రైబ్యునల్ యొక్క పరిధిని అంటే తక్కువ చేసేసి మిగతా ల్యాండ్ని ఎక్స్ప్లాయిట్ చేసే పవర్ లెజిస్లేటర్స్కి ఉంది. అంటే అసెంబ్లీకి కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉన్న ఎవరికైనా ఉంది. అంటే పరిధిని కుదించటం, దానికి సాక్ష్యాలు అందించటం. అందరూ మూసీ ప్రక్షాళన అంటే మూసీ నది యొక్క సుందరీకరణ, శుద్ధీకరణ అనే భ్రమలో ఉన్నప్పుడు నేను క్లియర్లీ చెప్పిన, అసలు ఈ మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన 111 GO కోసం చేస్తున్నారు అని. దానికి భయంకరమైన లాజిక్ ఇచ్చిన. ఈ మూసీ ప్రక్షాళన పాసిబుల్ కాదు, కానీ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కృష్ణా గోదావరి నీళ్లు కలపడం వల్ల ఈ 111 GO యొక్క పిల్ల కాలువలు, చెల్లె కాలువలు ఇవన్నీ అవసరం లేదు. తగిన నీరు మేము కృష్ణా గోదావరి నుంచి ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ లాగా ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని మేము యూజ్ చేసుకుంటాము. అంటే బయటి నీరు, వర్షపు నీరు దీంట్లో ప్రవహించటం అనవసరం అని ప్రూవ్ చేయడానికి ఈ మూసీ ప్రక్షాళన జరిగింది. ఇది ఎస్టీపీలు ఇవన్నీ ఏం చేసినా ఆ మురికి నీరు శుద్ధి కానే కాదు. 60 కాదు 600 ఎస్టీపీలు పెట్టినా హైదరాబాదులో మూసీ నదిని ప్రక్షాళన చేయలేరు. ఇది సాబర్మతి నది ఎన్నటికీ కాదు. ఎంత స్పష్టంగా చెప్తున్నది అండి. ఇదే కాకుండా నేను 111 GOని ఎందుకు నేను క్లియర్గా ఇన్వెస్టబుల్ ఏరియాగా నేను ఏకైక ఏరియాని నేను మార్కప్ చేసినదాన్ని ఎందుకు చేసిన? ఇప్పుడు అక్కడ చూడండి, వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్, దానికి హద్దులు సంగారెడ్డి. మీరు సంగారెడ్డిలో చూసినా అంటే స్ట్రైట్కి పోవాలి, జైరాబాద్, సంగారెడ్డి అడిదికు. కానీ మీరు జస్ట్ లెఫ్ట్కి టర్న్ అయితే హ్యూజ్ ల్యాండ్ మాస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ బై పొలిటీషియన్స్. సంగారెడ్డి, జైరాబాద్ అటుదికి పోతే అక్కడ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తక్కువ. కానీ మీరు 111 GO ఏరియాస్లో చూస్తే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ. ఈ ఏకైక కారణం వల్ల నేను 111 GO ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేయండి అని స్పష్టంగా చెప్పిన. బికాజ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్. ప్రతి ఒక్క పార్టీలో చాలామంది 111 GO ఏరియాస్లో ఎకరాలకు ఎకరాలు కొనిపెట్టుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? వన్స్ ఈ ల్యాండ్ యూటిలైజేషన్ రేషియో, ఇప్పుడున్న ల్యాండ్ యూటిలైజేషన్ రేషియోని ట్వీట్ చేసి కొద్దిగా సరళిస్తే, పూర్తిగా సరళించారు. ఎందుకంటే ఈ ఎన్వైర్న్మెంట్ కన్సర్న్స్ అనేది చాలా స్లోగా దాన్ని ట్యాకిల్ చేయాలి, దాన్ని అంటే అంతమొందించాలి. అంటే దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, డైరెక్ట్గా జంప్ చేసి పీక పట్టుకోలేము. కాబట్టి ఈ ల్యాండ్ యూటిలైజేషన్ పాలసీలో కొన్ని చేంజెస్ చేసి 111 GO పరిధి అలాగే ఉంచి పిల్ల కాలువలు,
చెల్లె కాలువలను డిస్టర్బ్ చేయకుండా ల్యాండ్ యూటిలైజేషన్ పర్సంటేజ్ని పెంచితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయ్యి ఈ 111 రూపురేఖలను మార్చే అవకాశం ఉంది. కాబట్టే నేను 111లో అందరూ రిస్క్ అంటుంటే నేను రిస్క్ లేదు అని చెప్పిన. నేను ఇంకోటి ఏం చెప్పిన, 84 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల చుట్టుముట్టు మీరు పెద్ద ప్లాట్లు కొనండి అని చెప్పిన. నిర్మానుషమైన ప్రాంతాలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఒడ్డులో అంటే రెడ్ జోన్స్లో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే కూడా వేస్ట్. ఎందుకంటే రెడ్ జోన్ విల్ ఆల్వేస్ బీ ద లాస్ట్ థింగ్ దట్ విల్ డెవలప్ ఇన్, అంటే డెవలప్మెంట్ ప్రాసెస్లో ఈ రెడ్ జోన్స్ లాస్ట్కి వస్తాయి. అంటే ఫ్లడ్ వస్తే ఫస్ట్ రెడ్ జోన్స్ మునిగిపోతాయి. కాబట్టి అక్కడ డెవలప్మెంట్ కానివ్వండి, చీప్ ల్యాండ్స్ కొన్నా మీకు అట్లీస్ట్ ఇప్పటి నుంచి 111 రెడ్ జోన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన ఆ రెడ్ జోన్స్ ప్రామినెన్స్లోకి రావాలంటే 30 years పడుతుంది. అదే చేవేళ్ల, వికారాబాదు, ఈ శంకర్పల్లి పైన ఏరియాస్ లేదా నర్కోడ అంటే మన శంషాబాద్ అంటే లాస్ట్ ఏరియా బార్డర్ ఏరియాస్లో కొంటే అవి ర్యాపిడ్గా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ల్యాండ్ పాలసీ ట్వీట్ చేసిన అంటే దాన్ని సరళించిన ఫస్ట్ అడ్వాంటేజ్ ఉన్న ఏరియాస్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి దూరం ఉన్న 111 ఏరియాస్. గ్రామాల దగ్గర ఎంత గ్రామాల దగ్గర కొంటారో అంత సేఫ్గా ఉంటాయి మీ ల్యాండ్స్, అంత త్వరగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఆల్రెడీ గ్రామాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుంది? గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గ్రామాల పెరిమీటర్స్ నుంచి కొద్దిగా దూరం నుంచే పోతాయి. అంటే గ్రామాల మధ్యలో నుంచి బుల్డోజ్ చేసుకుంటూ పోవు. కాబట్టి గ్రామాలు పరిసర ప్రాంతాల్లో మనం పెద్ద ప్లాట్లు కొంటే ఆ డెవలప్మెంట్ లభిస్తుంది, కానీ మన ప్లాట్లకు డోకా ఉండదు. డబుల్ అడ్వాంటేజ్. అందుకోసం నేను పెద్ద ప్లాట్లు కొనండి అని చెప్పి. అందరూ పాత ల్యాండ్ యూటిలైజేషన్ పాలసీని ఏ రకంగానూ ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకంటే 10% పాలసీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బిల్డ్ సంథింగ్ ఇన్ ద 10%. ఇంకోటి, ఈ 10%లో ప్రాపర్ కమర్షియల్ యూటిలైజేషన్ చేయలేరు. రోడ్ ఎక్కడ వస్తుందో తెలియదు, ల్యాండ్ ఒక 5 acres ఉంటుంది, దాంట్లో 10% ఎక్కడ డెవలప్మెంట్ చేయాలో తెలియదు. అంటే చాలా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి 111 ఏరియా. అందుకోసం మీరు అబ్జర్వ్ చేస్తే బిల్డర్స్ కూడా అక్కడ కొని పెట్టుకునే ధైర్యం చేస్తలేరు. ఎందుకంటే ఇది పొలిటికల్లీ కనెక్టెడ్ సబ్జెక్ట్, ఎన్వైర్న్మెంట్ కనెక్టెడ్ సబ్జెక్ట్ కనుక అక్కడ కోట్లు పెట్టి అంటే పెద్ద ల్యాండ్ పార్సల్స్ తీసుకున్నా ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ల్యాండ్ యూటిలైజేషన్ 60-70% చేసుకోలేరు. అంటే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కావాలంటే వీళ్ళు చెప్తున్నట్టు 60-70% ఫ్రీ స్పేస్ ఏం వదులుతలేరు. వీళ్ళు 90% స్పేస్ని యూజ్ చేసుకుంటే కానీ వీళ్లకు లాభాలు వస్తలేవు. కాబట్టి బిల్డర్స్ వచ్చి ఇప్పుడే పాగా వేయటం అసాధ్యం. అందుకోసం మీరు ఎంటర్ కావాలంటే ఇది రైట్ టైం. ఎందుకన్నా అంటే పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చి 5-10 ఎకరాలు కొన్నా వాళ్ళు ప్రస్తుతం అక్కడ ఏమీ పీకలేరు. ఫస్ట్ ల్యాండ్ యూటిలైజేషన్ అమెండ్మెంట్ వస్తే అది ఫస్ట్ అడ్వాంటేజ్ ఇండివిజువల్ హోమ్ బిల్డర్స్కి ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ అమెండ్మెంట్లో ఏమన్నా చేంజెస్ జరిగినా అది ఫస్ట్ టైం హోమ్ బిల్డర్స్ అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ బిల్డర్స్కి అడ్వాంటేజ్ ఉండదు. ఈవెన్ ఫ్లాట్ ఓనర్స్ కూడా అడ్వాంటేజ్ ఉండదు. నేను ఇదంతా అబ్జర్వ్ చేసి మీకు 111 ఏరియాలో ధైర్యంగా కొనండి అని చెప్పి ఆల్ ఓవర్ హైదరాబాద్లో నేను రికమెండ్ చేసిన ప్లేస్ 111 ఏరియా. నేనేమంటా అంటే మీరు ఎక్కడైనా శ్రీశైలం హైవే కానివ్వండి, ఎక్కడైనా యాదాద్రి హైవే,
మీరు నల్గొండ హైవే, షాద్ నగర్ ఎక్కడ 10 years అవుట్లుక్తో కొనేవాళ్ళు అక్కడ కొనకుండా 111 జియో ఏరియాలో కొంటే భయంకరమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది డెవలప్ కావడానికి స్టార్ట్ కాగానే ఆల్రెడీ పొలిటీషియన్స్ పెద్ద ల్యాండ్ పార్సల్స్ అన్ని వాళ్ళు కొని పెట్టుకున్నారు. అంటే వాళ్ళ అభివృద్ధి ఫస్ట్ వాళ్ళు చూసుకుంటారు కదా. మనకై అభివృద్ధి చేయాలంటే కష్టం. అక్కడ పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, వాని కనెక్షన్స్తో ఆ ఏరియాని డెవలప్ చేయడానికి చూస్తాడు. న్యాచురల్గా మనం కొన్న బిట్స్ కూడా డెవలప్ అవుతాయి. అదే మీరు ఆల్ ఓవర్ హైదరాబాద్ చూసుకోండి, వెస్ట్ హైదరాబాద్లో ఒక పొలిటీషియన్ ఇప్పుడు కొని దాన్ని డెవలప్ చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ లక్షల కొద్ది ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఫస్ట్ అంటే మేజర్ పొలిటికల్ మాస్టర్స్ ఇరుక్కుపోయింది వెస్ట్ హైదరాబాద్లో. అంటే ఈ వెస్ట్ హైదరాబాద్ పొలిటీషియన్స్ని బురిడి కొట్టించి, అంటే అంత డేంజరస్గా తయారైంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళకి ఇప్పుడు రెండో ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే 111 జియో ఏరియాస్ దొరుకుతుంది. ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ గేమ్. 111 జియో ఇది ల్యాండ్ మాస్ గేమ్ కాదండి, ఇది పొలిటికల్ గేమ్. నెక్స్ట్ డెవలప్ కావాల్సిన ప్రాంతమే ఇది ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని మొత్తుకున్నా, లేదా ఒక ఎయిర్పోర్ట్ వచ్చి శంషాబాద్ 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 అని మొత్తుకున్నా, ఒక ఎలివేటెడ్ కారిడార్ పెట్టి శ్రీశైలం హైవే శ్రీశైలం హైవే అని మొత్తుకున్నా, నల్గొండకు 6 రహదారులు హైవే స్టేటస్ ఇచ్చిన, యాదాద్రి టెంపుల్ సిటీ అని మొత్తుకున్నా, కేసీఆర్ ఫార్మ్ హౌస్ అని చెప్పి దండోరా కొట్టుకొని ₹1 కోటి ఎకరా అని చెప్పిన, ఏ ఏరియా డెవలప్ కాలే. ఇవన్నీ ఎందుకు డెవలప్ కాలే? దానికి ఏకైక రీజన్ వెస్ట్ హైదరాబాద్లో ఇరుక్కుపోయిన ఫండ్స్. నెక్స్ట్ ఎక్కడ ఫండ్స్ ఇరుక్కుపోయినాయి అంటే 111 జియో ఏరియాలో ఇరుక్కుపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ బిల్టప్ ప్రాపర్టీస్ని అమ్మడం కష్టం, కానీ డిమాండ్లో ఉన్న ల్యాండ్ని అమ్మడం ఈజీ. అర్థమవుతుంది? ఇప్పుడు నేను 111 జియో ఎందుకు రికమెండ్ చేశాను. 3.5 లక్షల ఫ్లాట్లు అమ్మడం కష్టం, కానీ 111 జియో ఏరియా ల్యాండ్ని అమ్మడం చాలా సులువు. వీళ్ళ అప్పులు తీరాలంటే 111 జియో ఫ్రీ కావాలి. ఎందుకంటే ఎకరాలు కొనేసిన వీళ్ళు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు కొన్నారు. అంటే ఏకాభిప్రాయం ఇక్కడ ఏర్పడుతుంది త్వరలో. అర్థమైంది? నేను చాలా ఆలోచించి నేను ఎప్పుడు రికమెండ్ చేయను. రిజిస్ట్రేషన్ ఎంతమంది అడుగుతుంటారు, ఇక్కడ కొనాలని అక్కడ కొనాలని, ఏం నోరు పూసుకొని ఉంటా. ఎందుకంటే అవి కాని పనులు, అవి అయినా లక్ బాగుండాలి అంతే తప్ప అక్కడ పెద్ద రెవల్యూషన్స్ ఏం రావు. నేను ఫ్యూచర్ సిటీని టోటల్ వాష్అవుట్ ఎందుకు చేసిన అంటే రేవంత్ రెడ్డితో అది కూడా వెళ్ళిపోతుంది. 30 years టైం ఉంది ఫ్యూచర్ సిటీకి, 30 years. అదే 111 జియో ఒక 10 years టైం ఉంది. 111 జియో ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ ఏమంటే పెద్ద ల్యాండ్ మాసెస్, ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. ఇవి 111 జియో ఏరియాస్లో ట్రైబల్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ కొంచెం తక్కువనే ఉన్నాయి. వేరే కంపేర్, ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ అడ్దికు శ్రీశైలం హైవే అక్కడిక్కడ కంపేర్ చేస్తే అసైన్డ్ ల్యాండ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ ప్రాపర్టీ హోల్డింగ్సే ఎక్కువ ఉన్నాయి. అది పెద్ద పెద్ద ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. అంటే డెవలప్మెంట్కి కూడా, అడుగు వేయడానికి, అమ్మడానికి కూడా ఇది కమర్షియలీ వయబుల్ ల్యాండ్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మీరు 3 కోట్లు పెట్టండి 2 కోట్లు పెట్టండి అనే కాళ్ళు నొక్కుతున్నాయి. అదే 111 జియో ఏరియాలో కొన్ని ఏండ్ల నుంచి 2-3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు 10 కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అంటే ఏమర్థం? హోప్ వల్ల ఈ ఏరియా ఇంకా బతికే ఉంది. ఆ హోప్ ఎక్కడ జనరేట్ అవుతుంది? సామాన్య ప్రజల్లో కాదండి, పొలిటీషియన్స్ మదిలో హోప్ ఉంది. కాబట్టి 111 జియో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. నేను అదే చెప్తున్నా, 111 జియో ఎట్లా అన్బిలీవబుల్. ఒక మంచి ప్రాపర్టీ ఉన్న లక్షలాది మందిని
ఆకర్షించలేకపోయింది. ఎందుకంటే లక్షలాది మంది యొక్క ఆలోచనను బురిడి కొట్టించేశారు ఆల్రెడీ. ఎన్నిసార్లు బురిడి కొట్టిస్తారు? వెస్ట్ హైదరాబాద్లో కొట్టించిన బురిడి దెబ్బకు 111 జియోలో పెట్టండి అన్నా పెట్టే ధైర్యం లేదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళకే లేదు. పెట్టినోడు మొత్తుకుంటున్నాడు, ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు అమ్మేద్దామని. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి అడ్వాంటేజ్. వన్స్ ఈ పొలిటీషియన్స్ ప్యానిక్లో సెల్లింగ్ స్టార్ట్ చేసిందంటే మనకు ఇదే గోల్డెన్ ఆపర్చునిటీ. ఇదే గోల్డెన్ ఆపర్చునిటీ. వాళ్ళు ఎందుకు అమ్ముతారు అంటే వాళ్ళు వెస్ట్ హైదరాబాద్లో ఇరుక్కపోయారు కనుక. వెస్ట్ హైదరాబాద్ కాకుండా చాలా చోట్ల ఇరుక్కపోయారు పెద్ద ల్యాండ్ పార్సల్స్ కొని. వాళ్ళు అనుకున్నట్టు అభివృద్ధి జరగలేదు. ఇన్స్పైట్ ఆఫ్ SEZs పెట్టినా వాళ్ళు కొన్న ప్రాంతాలు డెవలప్ అవుతలేవు. ఎందుకంటే ఎకనామిక్స్ శాసిస్తుంది. వాళ్ళు ఎకనామిక్స్ నమ్ముకోలేదు, గ్రోత్ని నమ్ముకున్నారు. బ్లైండ్ గ్రోత్ని నమ్ముకున్నారు. గ్రోత్ని నమ్ముకొని ఎకరాలు గురించి 100 ఎకరాలు కొన్నారు. ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు చాలా మంది 100 ఎకరాలు కొన్నారు. అక్కడ ఎకనామిక్స్ శాసిస్తుంది. నువ్వు ఎన్ని గ్లోబల్ సమిట్లు పెట్టినా అది కాదు. నీవు గ్రీన్ ఫార్మా అన్నా, రెడ్ ఫార్మా అన్నా, బ్లూ ఫార్మా అన్నా అది డెవలప్ కాదు. ఎందుకంటే కొంతమంది అంటే ఇరుక్కుపోతూనే ఉన్నారు. వెస్ట్ హైదరాబాద్ తర్వాత ఫ్యూచర్ సిటీ తర్వాత అంటే 111 జియో ఏరియా, 111 జియో తర్వాత శంషాబాద్ తర్వాత ఇది లక్కీ ఏమంటే యాదాద్రి దిక్కు ప్రచారం తప్ప ఎవడు ఎక్కువ కొనలేదు. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ నల్గొండ హైవే. ఇప్పుడు 111 జియో తర్వాత నెక్స్ట్ బూమ్ వచ్చే ఏరియా అంటే నల్గొండ హైవే. 6 లేన్ హైవే చుట్టుముట్టు మీకు చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తుంది. చాలామంది 12 వరుసల రహదారి ఫ్యూచర్ సిటీ నుంచి, అది 12 వరుసల రహదారి అయినా అది బోసిపోతుంది. 12 వరుసల రహదారికి డిమాండ్ కన్నా ఎక్కువ నల్గొండ హైవే అంటే హైవేకి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా 111 జియో ఎట్లా చెప్పినా కదా, అట్లా ఇది ఈ హైవే గురించి కూడా చెప్తున్నా. 12 వరుసల హైవే కన్నా ఎక్కువ డిమాండ్ నల్గొండ హైవేకి ఉంటుంది. 6 వరుసలైనా దానికన్నా ఎక్కువ ఉంటుంది. బెంగళూరు ఎక్స్ప్రెస్ వే రూట్ ఖరారైనాక శంషాబాద్ డెవలప్ అవుతుంది. శంషాబాద్, షాద్ నగర్ డెవలప్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ యాదాద్రి, కీసరా లాంటి ప్రాంతాలు 20 years ప్లస్ పడుతుంది డెవలప్మెంట్ కోసం. బేసిక్ డెవలప్మెంట్ నేను చెప్పేది. తర్వాత మన కేసీఆర్ ఫార్మ్ హౌస్ రూట్, అదే అనవసరంగా హైప్ చేసిండ్రు. ఇప్పుడు పడటమే కానీ అక్కడ పెరగటం ఉండదు. అంటే ఫార్మ్ హౌస్లో అక్కడ కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ మిలిటరీ గ్యారిసన్ ఏరియా తర్వాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తర్వాత మీరు జస్ట్ ఫార్మ్ హౌస్, ఆ 4 సార్ యూనివర్సిటీ అక్కడ తప్ప ఏం పెద్ద అంటే డెవలప్మెంట్ అయితే ఆగిపోతుంది ఆ ఏరియా. కానీ గ్రోత్ కారిడార్స్ ఎక్కడ డెవలప్ అవుతున్నాయంటే నల్గొండ హైవే, 6 లేన్ హైవే, బెంగళూరు ఎక్స్ప్రెస్ వే తర్వాత షాద్ నగర్ రూటు, అది తర్వాత మనము 111 జియో ఎప్పుడు దాంట్లో కొద్దిగా ట్వీకింగ్ అవుతుందో, ఆ ల్యాండ్ యూటిలైజేషన్ పాలసీ ఎప్పుడు కిక్ ఇన్ అవుతుందో విపరీతమైన కొనుగోళ్లు స్టార్ట్ అవుతాయి. అందుకోసం మనం మీకు రిస్కీ అనిపించిన రిస్క్ ఏముంటుంది? 10% యూటిలైజేషన్ పాలసీ ఇంకో 10 years కొనసాగుతుంది, అంతే కదా. మీ ల్యాండ్ ఎక్కడ పోదు. ల్యాండ్ సేఫ్. వేరే ఏరియా కన్నా ఒక్కసారి ఆ ల్యాండ్ యూటిలైజేషన్ పాలసీలో చేంజెస్ వచ్చినాయి అంటే డిమాండ్ అట్లీస్ట్ 400 to 600% బూమ్ అవుతుంది. ఒక్కసారి పెరుగుతుంది. కానీ మీరు షాద్ నగర్, శ్రీశైలము, ఫ్యూచర్ సిటీ, నల్గొండ, మన వరంగల్ హైవే ఇవన్నీ 10%, 30%, 40% ఈ రేంజ్లో ఉంటాయి. కానీ 111 జియో ఏరియాస్లో 300-400% గ్రోత్ ఒక్కసారి ఎస్కలేట్ అవుతుంది. ఆ ఎస్కలేట్ అయ్యే గ్రోత్ మన ఇయర్స్ టుగెదర్ మనమేమి పాజ్ మోడ్లో ఉన్నామో మొత్తం పాజిటివ్ జోన్లో వచ్చేస్తుంది. కాబట్టి 111 జియో ఏరియా ప్రస్తుతానికి
కాంట్రవర్షియల్గా ఉన్న కొన్ని పాజిటివ్ షూట్స్, ఇప్పుడు ఇక్కడ వెనక కనిపించే పాజిటివ్ షూట్స్ లాగా పాజిటివ్ షూట్స్ కనిపించడం మొదలైంది. మనం లేట్ చేసుకున్నాం అనుకోండి, నేను ఎక్కడ రికమెండ్ చేయను, మనం లేట్ చేసినాం అనుకోండి, 84 గ్రామాలు ఉన్నాయి, తిరగండి. మీకు అనుకూలమైన గ్రామాల్లో, శివారు ప్రాంతాల్లో, అంటే జస్ట్ టచ్ అయిన ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రేట్లలో కొనేయండి. కొద్దిగా 10-20%, 30% నెగోషియేట్ చేయండి. ఎందుకంటే ఇది క్రిటికల్ పాయింట్. ఈ పాయింట్ దాటిందో ఇంకా భయంకరమైన డిమాండ్ ఏర్పడుతుంది. మీరు ఇక్కడ ఎకరాల్లో కూడా కొనవచ్చు, అరెకరం, పావెకరం, ఎట్లా దొరుకుతాయి. మీరు ఒక చేవెళ్ళ ఏరియాలో చూడండి, చేవెళ్ళ 111 బార్డర్ ఏరియాలో చూసి పావెకరం, అద్దెకరం కొనండి. డెఫినెట్లీ ఇక్కడ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తున్నా, ఇక్కడ ఇప్పుడు పొలిటికల్గా ఏ అలజడి లేకపోయినా రాబోయే 10 yearsలో మాత్రం మీ వెయిటింగ్ టైం కాస్త క్షణాల్లో మాయమైపోతుంది. అంటే ఎంత గ్రోత్ వస్తుందంటే ఒక్కసారి ఉలిక్కి పడతారు మీరు. కానీ 111 ఒక పెద్ద ఛాలెంజ్ ఏమంటే, వెస్ట్ హైదరాబాదులో ఎంత డిమాండ్ పడిపోయి స్లో అవుతుందో అంత ఫాస్ట్గా ఈ 111 ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అంటే కక్కలేని మింగలేని పరిస్థితిలో వెస్ట్ హైదరాబాద్ ఉంది, డైలమాలో ఉంది, ప్రెషర్లో ఉంది. 111 ఏరియాని కొద్దిగా ట్వీక్ చేస్తే ఈ వెస్ట్ హైదరాబాద్ ఎవడు ఉండడు, మొత్తం షిఫ్ట్ అవుతారు. మొత్తం ఫ్లాట్లు అమ్ముకుంటారు, అమ్ముకొని అక్కడ కొనుక్కుంటారు. ఎందుకంటే దానికి దీనికి నక్కకు నాగాలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, ప్రైస్ డిఫరెన్స్ ఉంది. తప్పకుండా ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ అమ్ముతారు, ప్లాట్ ఉంటే ప్లాట్ అమ్ముతారు. వెస్ట్ హైదరాబాద్లో ఎక్కడిదక్కడ అమ్ముకొని ఈ కొత్త ఏరియాకి మైగ్రేట్ కావడానికి 110% ఛాన్సెస్ ఉన్నాయి. కనుకనే బిల్డర్స్ అందరూ కలిసి ప్రెషర్ వేసి 111 అంటే ప్రాసెస్ని స్లో చేస్తున్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది, గమనించండి. మూసీ ప్రక్షాళన అంటే 111 ఫ్రీ చేసే ప్రాసెస్, పిల్ల కాలువలని నొక్కేసే ప్రాసెస్. కాబట్టి మీరందరూ 111 టార్గెట్ చేసుకోండి. ఈ పిచ్చి ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం హైవే, ఇంకా శ్రీశైలం హైవే కొన్ని రోజులు ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత అది కూడా పడిపోతుంది. డెవలప్ కావడానికి కొద్దో గొప్ప బెంగళూరు హైవే ఛాన్స్ ఉంది తప్ప. ఇంకోటి, నిమ్స్ SEZని నమ్ముకోకండి, జహీరాబాద్ దిక్కుపోకండి, వేస్ట్. జహీరాబాద్ దిక్కుపోకండి, వేస్ట్. జీడిమెట్ల పైన కూడా డెవలప్ అయ్యేది చాలా అంటే మినిస్క్యూల్ ఛాన్స్ ఉంది. అదే కాకుండా ఈ కీసరా ఇటు దిక్కు 10-20% గ్రోత్ వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, గ్రోత్ కారిడార్స్ని టార్గెట్ చేయాలనుకుంటే బెంగళూరు హైవే, నల్గొండ 6 lane హైవే తర్వాత 111 ఏరియాస్, ఈ ఏరియాస్ని మీరు టార్గెట్ చేయండి. కొత్త రోడ్స్, కొత్త హైవేస్ వచ్చే ప్రాంతాలలో అంటే మీకు అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ ఉంటే అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ రేంజ్లో మీరు పెద్ద బిట్స్ కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే రోడ్ కటింగ్లో ఎప్పుడైనా 6 వరుసలు 12 వరుసలు కావచ్చు, 4 వరుసలు 6 వరుసలు కావచ్చు. కాబట్టి ఇమ్మీడియట్గా పక్కకున్న ల్యాండ్స్ కొనకుండా కొద్దిగా ఇంటీరియర్ ఉన్న ల్యాండ్స్ని కొంటే డెఫినెట్లీ మీకు మంచి రిటర్న్స్ వస్తాయని నేను ఆశిస్తున్నా. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ అందరూ నేను చెప్పే విషయాలు చాలా క్రిటికల్గా ఉంటాయి, గమనించండి. నేను ఏ ఏరియా రికమెండ్ చేయను, నేను ఓన్లీ ఏరియా బేస్డ్ లాజిక్ చెప్తా. ఇష్టమంటే కొనండి, లేకపోతే వదిలేయండి. ఎక్కడ కొనాలి, ఎంత కొనాలి, ఎందుకు కొనాలి, ఇవి ఆల్రెడీ నేను ఎన్నో వీడియోలో స్పష్టం చేశాను. కాబట్టి నా వెనుక ఉన్న గ్రీన్ షూట్స్ ఎట్లా గ్రో అయినాయో షార్ట్ టర్మ్లో, అలాగే 111 కూడా త్వరలో ఇలా కాబోతుంది. కాబట్టి ఇది అయ్యే కన్నా ముందే మీరందరూ సాయశక్తులా ప్రయత్నించి 84 గ్రామాలు ఉన్నాయి, తిరగండి. 132 ఎకరాల భూమి ఉంది, దాంట్లో
ఈజీగా 80,000 ఎకరాలు అవైలబుల్గా ఉంటుంది. ఒక 50,000 ఎకరాలు రెడ్ జోన్లో తీసేసిన, రెడ్ ఎల్లో జోన్లో తీసేసిన మీకు ఖచ్చితంగా 80,000 ఎకరాలు అవైలబుల్గా ఉంటాయి. 80,000 ఎకరాలు అంటే ఫ్యూచర్ సిటీకి 3 ఇంతల నియర్లీ. ఫ్యూచర్ సిటీకి 3 ఇంతల ప్రాంతం కొనుగోలుకు పెరగడానికి రెడీగా ఉంది అని అందరికీ సలహా ఇస్తూ, ధైర్యం ఉంటే మాత్రమే కొనండి, రీసెర్చ్ చేయండి, తిరగండి. శంషాబాద్ అంటే శివారు ప్రాంతాల్లో కొంటే సేఫెస్ట్, కానీ హై రిస్క్ హై రిటర్న్ ఏరియాస్ శంకర్పల్లి నుంచి లెఫ్ట్ టువర్డ్స్ చేవెళ్ళ వికారాబాద్ దిక్కే ఉన్నాయి. హై రిస్క్ హై పొటెన్షియల్ ఏరియా అక్కడ ఉంది. కాబట్టి మీరందరూ కొద్దిగా రిస్క్ తీసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. నెక్స్ట్ 10 years టార్గెట్ పెట్టుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా నల్గొండ హైవే ప్లస్ 111 జియో ఏరియాస్, బెంగళూరు ఎక్స్ప్రెస్ వే తర్వాత శంషాబాదు షాద్ నగర్ రూట్లో ఇన్వెస్ట్ చేయాలి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ నమస్కారం.